అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎవరైతే బోట్లతో ప్రకాశం బ్యారేజీని కూల్చేయాలని చూసిన ప్లాన్లో ప్రధాన పాత్రధారి ఎవరైతే ఉన్నారో తలశిల రఘురాం తన యొక్క లాయర్ గవాస్కర్ని తీసుకొని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బోట్లను ఒడ్డుకు తెచ్చేదెలా అంటూ ప్లాన్ బి వాళ్ళు వేశారు. దానికి సంబంధించి అసలు ఈ ప్లాన్ బి సక్సెస్ అవుతుందా అంటూ అక్కడ బోట్లను బయటకు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుండగా, మరోవైపు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్న తలశిల రఘురాం ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క లాయర్తో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. దీనికి సంబంధించి నిజంగా చూస్తే దేవినేని అవినాష్, దాంతో పాటు ఎవరైతే అందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. వైసీపీ నాయకులందరూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి పరుగులు పెడుతున్నారు అన్నట్టు కూడా తెలుస్తోంది. నిజంగా చూస్తే ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టిన ఘటనలో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. మరోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో ఎయిర్ బెలూన్ల ఆపరేషన్ ను లాంచ్ చేశారు. 3 బోట్లు ఒకదానికి ఒకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సాయంతో బయటికి తీయలేకపోయారు. దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకొచ్చే ప్రక్రియ దీనికి సంబంధించి చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ ని బోట్లు ఢీకొట్టిన ఘటనలో రాజకీయ రచ్చ నిజంగానే కొనసాగుతుంది అని చెప్పొచ్చు. మరోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతుంది. ఒక్కో పడవ బరువు 40 టన్నులు ఉండటం వల్ల ఈ ప్రక్రియ అంత సులువేం కాదంటున్నారు అధికారులు. ఒక్కో ఎయిర్ బెలూన్ 10 టన్నులు పైకెత్తగలదు. కాబట్టి అలాంటిది 10 నుంచి 12 బెలూన్లతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకెత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు. ఆ తర్వాత బోటులు సగానికి కట్ చేసి తరలిస్తారు. ఇలా 3 బోట్లను పైకెత్తి కట్ చేసి బయటకు తీసుకురావడానికి 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశం ఉంది. బోట్ల కింద అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి బ్యారేజ్ పైనుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు. అలా ఎయిర్ బెలూన్లలో గాలి నింపే కొద్దీ బోట్లని పైకి తేలుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. విశాఖ, కాకినాడ నుంచి డ్రైవర్లను తీసుకొచ్చి ఈ యొక్క ఆపరేషన్ చేపట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు. వేగవంతంగా ఈ ప్రక్రియను ముగుస్తామన్నారు. బోట్లు వచ్చిన పరిస్థితి, అక్కడ ఇరుక్కున్న వ్యవహారం చూస్తుంటే దీని వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి నిమ్మల చెప్తున్నారు. దీని వెనుక ఎలాంటి వారున్నా వదలబోమని దానికి సంబంధించి వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి చూడండి. అంటే ఎవరో ఒక పనిలేనోడు ఏదో ఒక పనికి మాలిన పని చేస్తే మొత్తం అందరూ కలిసి దాన్ని కడుక్కోలేక తుడుచుకోలేక చచ్చామంటారు కదా, ఆ టైప్లో అసలు దీని వెనక ఏముందనేది కూడా దీనికి సంబంధించి పోలీసులు తేల్చాల్సిన విషయం ఉంది. దీంట్లో ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో, సూత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, పాత్రధారులు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, దాంతోపాటు నందిగం సురేష్, వీళ్ళందరూ కూడా వీళ్ళని చెప్తున్నారు. దీనికి సంబంధించి టీడీపీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అసలు ఏం జరిగింది, కుట్ర ఏం జరిగింది, ఈ యొక్క బ్యారేజ్ ని కూల్చే ప్రయత్నంలో వాళ్ళు ఏం జరిగింది అనేది కూడా ఒక వీడియో రూపంలో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఒక్కసారి ఆ వీడియో ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఆ వీడియోని ఒకసారి చూద్దాం. 1 నిమిషం 7 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎలా ప్లాన్ చేశారు, ఎలాగా దాన్ని బద్దలు కొట్టాలని చూశారు అనే విషయాన్ని ఒక వీడియో రూపంలో టీడీపీ రిలీజ్ చేసింది. ఒక్కసారి చూద్దాం అదేంటనేది. తలశిల రఘురాం, నందిగమ సురేష్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి మీరు చాలా పెద్ద పెద్ద ఇసుక బోట్లు వదలండి. అప్పుడు బోట్లు వెళ్లి ప్రకాశం బ్యారేజ్ గోడలకు గుద్దుకుని ప్రకాశం బ్యారేజ్ కూలిపోతుంది. అప్పుడు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న జనాలందరూ చచ్చిపోతారు, సముద్రంలోకి కొట్టుకుపోతారు.
అప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తాడు, రాష్ట్రపతి పాలన వస్తుంది, అప్పుడు నేనే సీఎం అవ్వచ్చు. అవునన్నా. ఇదే టీడీపీ రిలీజ్ చేసిన బోట్లకు సంబంధించిన వీడియో. ఇది ఇంటర్నెట్ లో అదేవిధంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. టీడీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఇలా చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అనుకున్నావు, కానీ ఇది పని చేసింది నువ్వైతే నిందితుడు అవుతావు కదా, జైలుకి వెళ్తావు కదా అని చెప్పి సెటైర్లు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. దీనికి సంబంధించి ఏం జరిగింది, దీనికి సంబంధించి అనేది కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. దాంతోపాటు విచారణ సంస్థలు ఏదైతే ఉందో వాళ్ళు తేల్చాల్సిన పని ఉంది. ఎందుకంటే ఇది నార్మల్ గా జరిగింది కాదు. ఎందుకంటే దీని వెనుక కుట్ర ఉందని చెప్పి కూడా ప్రభుత్వం అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, పోలీసులు కూడా భావిస్తున్నారు. కాబట్టి టీడీపీకి సంబంధించి వాళ్ళు విడుదల చేసిన వీడియో నిజంగా కరెక్టా, లేకపోతే దీని వెనుక నిజంగానే జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా, తలశల రఘురామ్ ఉన్నాడా, లేకపోతే సురేష్ ఉన్నాడా, ఇవన్నీ కూడా తేల్చాల్సినది పోలీసులు మాత్రమే. నిజంగా ఏంటి ఉదయం నుంచి అక్కడ విజయవాడలో ఆ పనులు ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా మంది దీనికి పనిచేస్తున్న పరిస్థితి. ఆ వీడియో కూడా చాలా మంది చూస్తున్నారు. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎలాగ గ్యాస్ కట్టర్ల సాయంతో ఎలాగ వీళ్ళు ఆ పనులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పనిచేస్తున్నారు దీనికి సంబంధించి. మొత్తం ఎవడో పనికి మనలోడు ఏదో చేస్తే మొత్తం అందరు కలిసి నిజంగా పనిని వదిలిపెట్టుకొని చేస్తున్నట్టు. ఒక్కసారి చూద్దాం ఇదేంటి. ఆపరేషన్ ఎయిర్ బెలూన్స్. Come this side, please. ఇలా అక్కడ ఏదైతే ఉందో ఆపరేషన్ ఎయిర్ బెలూన్స్ సహాయంతో ఆ పడవలను లిఫ్ట్ చేసి పైకి తీసుకొచ్చే వ్యవహారం కూడా జరుగుతుంది. నిజంగా ఇప్పుడు చూస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తలశల రాఘవరామ్ తన యొక్క లాయర్ తో వచ్చారు. ముందస్తు బెయిల్ తో వచ్చారా లేకపోతే ఏంటి అనేది కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. లేకపోతే తలశల రఘురామ్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ కాబోతున్నాడు. ఎందుకంటే నందిగం సురేష్ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ టార్గెట్ తలశల రఘురామ్ అని చెప్తున్నారు. ఏంటి అనేది కూడా ఉత్కంఠ ఉంది. నిజంగా ఎవరు చేసినా కానీ ఇలాంటి దుశ్చర్యలు ఏదైతే ఉన్నాయో పనికి మాలిన పనులుగానే ప్రజలు భావిస్తున్నారు. నిజంగా ఏది ఏమైనప్పటికీ దీని వెనక ఎవరున్నారు, దీనికి ఎవరు కారకులు అనేది కూడా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద, దాంతోపాటు పోలీసుల మీద ఉంది. నిజంగా ఈ వ్యవహారం ఇప్పుడు ఏదైతే టీడీపీ రిలీజ్ చేసిన ఈ యొక్క వీడియో ఇంటర్నెట్ లో అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీని వెనక నిజంగా దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి.